ఫుట్‌ఫాల్స్ పరంగా మనకి 100 టైమ్స్ మనకి ఇంకా పెరుగుతూనే ఉండేది. అది గర్వంగా రికార్డ్‌లాగా చూయించుకోవచ్చు. ఎందుకంటే అది నువ్వు తప్ప ఇంకెవడు చేయలేడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా లాంగ్ రన్ చూసుకోరు. పెట్టిన వీక్‌కే మొత్తం లాగేసుకుందాం చూస్తారనమాట. 3,000,000, 4,000,000 ఇంతే ఆగిపోతుంది. ఒక 20, 30, 40 అంతవరకు మనం ఎందుకు కొట్టలేకపోతున్నాం అంటారు. రొట్టె మూవీస్ ఎవడు దేకడు. ఔట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ అయితేనే దేకుతారు. వీడియోని పూర్తిగా చూడండి, మ్యాటర్ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎక్కడ బాల్ అనేది సరిగ్గా మూవ్ అవ్వలేదు అని చెప్పేసి. కల్కి మూవీ టీంకి అయితే 2 ఆపర్చునిటీస్ మ్యాన్, 2 అవకాశాలు అయితే దక్కినాయి అనమాట. హ్యూజ్ సునామీని క్రియేట్ చేయడానికి. బట్ వాళ్ళ 2 అవకాశాలను కూడా అసలు వదిలేసుకున్నారు. ఏంటో ఇన్ డెప్త్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు మనకి కొన్ని మూవీస్ ఉంటాయి, అది ఒక పర్టికులర్ అంటే వాళ్ళ ఓన్ ఇండస్ట్రీకి అదొక పాత్ బ్రేకింగ్ మూవీ లాగా అయితే ఉండిపోతుంది. కొన్ని సినారియోస్లో అదే మూవీ ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీనే, ఫిలిం ఇండస్ట్రీనే మనకి మార్చిస్తుంది అనమాట. అందులో మనకి బాహుబలి మూవీ అయితే 2 లెసన్స్ అయితే, అంటే ఇంకా ఎవరు నెక్స్ట్ వచ్చినా కానీ ఆ కేటగిరీలో ఇదే చేయాలి అనే ఒక స్టాంప్ లాగా అయితే మనకి పెట్టేసింది అనమాట. నెంబర్ 1 మనకి బడ్జెట్ పరంగా, అంటే మనం ఇంత 100 కోట్లు 200 కోట్లు ఇంత ఖర్చు పెట్టి మనం సినిమా తీస్తే కంటెంట్ బాగుంటే జనాలు తప్పకుండా చూస్తారు వరల్డ్ వైడ్గా. సో మనం పెట్టిన బడ్జెట్ అనేది 100% రికవర్ అయిపోతుంది నమ్మకం, హోప్, కాన్ఫిడెన్స్ అయితే బాగా ఇచ్చింది అనమాట. అప్పటి నుంచే మనం వేరియస్ లాంగ్వేజ్ నుంచి పాన్ ఇండియా కల్చర్ని ఎక్కువగా విపరీతంగా చూస్తూ ఉన్నాం. అండ్ ఎన్నో మూవీస్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట. అందులో కొన్ని సక్సీడ్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. ఇది ఒక కేటగిరీ, ఇది పక్కన పెట్టేసింది. నెంబర్ 2 ప్రమోషన్స్ పరంగా ఇప్పుడు అదొక ఆనవాయితీలాగా, ఒక ఫార్మాలిటీ లెసన్ లాగా తప్పకుండా చెయ్యాలి అనే విధంగా సెట్ చేసింది అనమాట. ఇప్పుడు జనరల్గా ఒక పాన్ ఇండియా ఫిలిం వస్తుంది అంటే అందరూ కూడా చేసేది ఈవెంట్స్ పెట్టడం, అన్ని లాంగ్వేజ్కి వెళ్ళి ఈవెంట్స్ చేయటం, ఆ ఇంటర్వ్యూస్ అనేవి విపరీతంగా చేసేయటం. అండ్ అడిషనల్గా ఆ మూవీ టీంకి ఒక మంచిగా ప్రమోషనల్ టీం ఉంటే కనుక స్ట్రాటజీ పరంగా వాళ్ళు ఇంకొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ చేయటం, ట్రయల్ లాంచ్, సాంగ్ లాంచ్ అని చెప్పేసి అక్కడే వేరియస్ లాంగ్వేజ్లో చేయడం, ఇలాంటి ఇంకా చేస్తూ ఉంటారు అనమాట. ఇలాగ మనకి ప్రమోషనల్ పరంగా స్పెషల్గా స్టాండ్ అవుట్ అయి నిలిచింది మన హనుమాన్ మూవీ. ఇప్పుడు జనరల్గా ఒక మూవీ అనేది క్లాష్కి రావడం పెద్ద విషయం కాదు. అది నువ్వు కూడా రావచ్చు, సినిమా తీస్తే నేను కూడా రావచ్చు, ఇది అసలు ఇది పెద్ద విషయం కాదు. కానీ దీంట్లో క్లాష్లోకి వచ్చినాకనే నిలదొక్కుని నుంచున్నారు చూసారా, అది గొప్పతనం. అలా ఎన్నో స్ట్రాటజీస్ అనేవి కౌంట్లెస్గా వాళ్ళు చేసుకుంటూనే వచ్చారు. ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నాను, నెక్స్ట్ కల్కిది చెప్పినప్పుడు మీకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది అనమాట. మళ్ళీ రిపీట్ చేయాల్సిన పని ఉండదు నాకు. నెంబర్ 1 థియేటర్స్ అనేవి వీళ్ళకి రిలీజ్ అవుతున్న డే 1లో మనకి థియేటర్స్ అనేవి సింగిల్ స్క్రీన్స్ అనేవి అసలు పెద్దగా ఇవ్వాల. 1, 2 అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు ఇచ్చిన, అంతకుమించి ఎక్కువ. ఆ ఇచ్చిన 1, 2 కూడా ఎక్కడో దూరంగా ఉన్నవి, క్వాలిటీ బాగాలేనివి అనమాట. ఆడియన్స్ అనే వాళ్ళు అందరూ దానికి వెళ్ళలేరు. సో వీళ్ళు ఏం చేశారు, దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి సినిమా రిలీజ్కి ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. నోట్ దిస్ పాయింట్, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ అనమాట. జనరల్గా ప్రీమియర్స్ అనేవాళ్ళు ఏ టైంకి వేస్తారు, 9:30, 10:30, 11 ఇలా టైం ఎంచుకుంటారు అనమాట. కానీ ఈ టైమింగ్లో సినిమా వేస్తే రివ్యూ ఎప్పుడు పడుతుంది నీకు, ఎర్లీ మార్నింగ్ పడుద్ది. అంటే ఇక నీకు ఈరోజు సినిమా రిలీజ్కి ముందు రోజు ఆడియన్స్కి మూవీ టాక్ ఏంటి అనేది తెలియదు. ఇక్కడ హనుమాన్ మూవీ టీం ఏం చేశారు, 6:30కి 7:30 ఈ టైంలో మనకి మూవీని అయితే ప్రీమియర్స్ వేశారు అనమాట. సో అప్పుడు నీకు మూవీ టాక్ ఎప్పుడు బయటకు వస్తుంది, 9:30, 10 కల్లా బయటకు వచ్చేస్తుంది. తెలుగు స్టేట్స్లో, తెలుగు అనే కాదు జనరల్గా ప్రజలందరూ కూడా 9:30 నుంచి 11:30, 11:45 ఈ టైం దాకా విపరీతంగా యాక్టివ్గా ఉంటారు అనమాట సోషల్ మీడియాలో. ఆ తర్వాత నుంచి స్లోగా మనకి డౌన్ అయిపోతూ ఉంటుంది. సో హనుమాన్ మూవీ అనేది విపరీతంగా కంటెంట్ బాగా నచ్చేసింది. అండ్ డివోషనల్ కంటెంట్ని విపరీతంగా అసలు 100% చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. 9:30 దగ్గర నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ రావటం, అది కూడా అసలు యునానిమస్గా రావటం, సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది. క్లిప్స్ కానీ అవి కానీ ఇవన్నీ. సో సినిమాకి రిలీజ్ ముందు రోజే ఆడియన్స్ కూడా విపరీతంగా యాక్టివ్ ఉన్న టైంలోనే రిజల్ట్ బయటకు వచ్చేసింది. ఇంక ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇంకా అందరు లెగుస్తూ ఉంటారు అనమాట. 6 o'clock లెగుస్తారు, ఎందుకంటే మీరు కాలేజ్కి వెళ్తారు కదా, ఇంకా రెడీ అవ్వటం, తప్పకుండా ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటారు, ఆ క్లిప్స్ చూస్తారు, ఆ టాక్ చూస్తారు. దీనమ్మ విపరీతంగా ఇంక రివ్యూస్ కూడా రాత్రిపూట పెట్టేసారు అందరూ. ఇంకా మీరెందుకు ఆగుతారు, ఇంకా థియేటర్లకు పరిగెడతారు అనమాట. సో వీళ్ళు ఈ రేంజ్లో దాన్ని అటాక్ చేశారు. అండ్ రెండోది ఏంటంటే ద రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ వచ్చిన క్లాష్లకి 3 మూవీస్ కూడా కంటెంట్ పరంగా అంత గొప్పగా సాటిస్ఫై చేయలేకపోయింది. దాంట్లో ఎన్నో ఫాల్ట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళేమి స్పెషల్గా ప్రీమియర్స్ లాంటి వేళ కంటెంట్ ఇంకా ప్రీమియర్స్ వేసి ఉంటే అప్పటికే షెడ్కి వెళ్ళిపోయింది. బట్ ఆ మూవీస్ అనేవి రిలీజ్ రోజు చూసి రివ్యూ పెట్టాలి కాబట్టి అవి ఇంకా మధ్యాహ్నం తర్వాత ఆ టైం ఇంకా రివ్యూస్ అయితే పడిపోతూ ఉంటాయి అనమాట. ఆ కంటెంట్ ఎలాగో డిఫాల్ట్ ఉంది, బాగాలేదు, నెగిటివ్ రివ్యూస్ పడిపోయినాయి, ఇంకా అంతా సైడ్ అయిపోయినాయి. కానీ థియేటర్స్ని ఇంకా బ్లాక్ చేసుకుని పట్టుకున్నారు అనమాట. అండ్ గుంటూరు కారం అయితే స్పెషల్గా టికెట్ రేట్స్ హైక్ తెచ్చుకొని రిలీజ్ చేశారు. దీంట్లో ఇది కూడా అడ్వాంటేజ్గా మారిందనమాట హనుమాన్ మూవీ టీమ్కి. అంటే ఇప్పుడు ఈ టికెట్ హైక్స్ అనేవి నీకు ప్లస్గా పనికొస్తాయి, మైనస్గా కూడా పనికొస్తాయి. ప్లస్గా అయింది అంటే కంటెంట్ అనేది బాగుంది అనుకోండి,
ఆ వీకెండ్‌కి టికెట్స్ హైక్ వల్ల బడ్జెట్ పెట్టింది మ్యాక్స్ రికవరీ అయిపోతుంది. ఒకవేళ కంటెంట్ బాలేదనుకోండి, ఆ టికెట్ రేట్స్ వల్ల హై ఉన్నాయి కాబట్టి థియేటర్స్ అనేవాళ్ళు ఫ్యామిలీస్‌తో, అది ఎలాగో ఫెస్టివల్ సీజన్, ఫ్యామిలీస్‌తో వచ్చే వాళ్ళ కౌంట్ అనేది అమాంతం పడిపోద్దనమాట. ఆన్ ది అదర్ సైడ్ ఒకవైపు అసలు ఆల్రెడీ టాక్ వచ్చేసేసి, రివ్యూస్ అన్ని పాజిటివ్‌గా వచ్చేసి, క్లిప్స్ కూడా బయటకు వచ్చేసుంటే ఫ్యామిలీస్ అందరూ కూడా ఇటు వెళ్ళిపోతారనమాట. టికెట్ రేట్స్ కూడా అఫోర్డబుల్‌గా ఉన్నాయి. వాళ్ళేమి హైక్స్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. అలాగా స్లోగా ప్రతి ఒక్కటి బాల్‌ని కదిలించుకుంటూ వాళ్ళ వైపుకి అడ్వాంటేజ్‌గా మొత్తం టర్న్ అయిపోతుందనమాట. ఇంక ఎవరన్నా గానీ ఒక సినిమా థియేటర్‌లో ప్లే చేసేటప్పుడు దానికి ఇంక ఎక్కువ మంది రాకపోతున్నప్పుడు ఆబ్వియస్‌గా స్క్రీన్‌ని మార్చేసుకుంటారు. ఎందుకంటే ఖాళీగా ఎవడు ఉంచుకోడు కదా! ఒక పక్క ఇంకొక సినిమా బాగా రన్ అవుతుందంటే. జనాలు వస్తే మనకి ఇన్‌కమ్ వస్తుందని చెప్పేసి చూసుకుంటూ ఉంటారనమాట. అలా మొత్తం కూడా ప్లేటు అటువైపుకి మలుపు తిరిగింది. ఇక్కడ ఒక బిగ్గెస్ట్ మూవ్ ఏందంటే, అదే హీట్ మూమెంట్‌లో విపరీతంగా ఆడియన్స్ అందరూ కూడా టాక్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అయింది. అంటే మనకిప్పుడు ఆన్‌లైన్‌లోకి స్ప్రెడ్ అవ్వటం వేరు. గ్రౌండ్ లెవెల్‌లో మంట అంటుకోవటం వేరనమాట. అది వెళ్తూనే ఉండిద్ది. సో, అలా వాళ్ళు ఎగ్జాక్ట్‌గా 1 మంత్‌కి సగం రేట్లు తగ్గించారు మళ్ళీ. టికెట్ అనేది 175 ఒక 200 అనుకోండి. దాన్ని రూ. 100 చేశారు. మల్టీప్లెక్స్‌లో అది 300, 350 ఉంటే దాన్ని 150 చేశారు. సో, సగం తగ్గించారనమాట. సో, మళ్ళీ ఆడియన్స్ విపరీతంగా తీసుకొద్దాం అని చెప్పేసేసి. సో, ఇలా స్ట్రాటజికల్‌గా ఎన్నో ప్లే చేశారు. అందుకే అంత హ్యూమాంగస్‌గా ఫుట్ ఫాల్స్‌ని విపరీతంగా పెరిగినాయి. ఇక్కడ నేను కలెక్షన్ నంబర్స్ చెప్పట్ల. ఫుట్ ఫాల్స్ చెప్తున్నా. అంటే జనాల సంఖ్య పెరగడం గురించి చెప్తున్నాను. ఇదనమాట స్ట్రాటజిక్‌గా బాల్‌ని కదిలించడం అంటే. ఇక్కడ కల్కి టీమ్ అనేది ఫెయిల్ అయిందనమాట. హ్యూమాంగస్‌గా ఫుట్ ఫాల్స్‌ని భయంకరంగా పెంచడంలో. కానీ అది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఆడియన్స్ కదలలేని పరిస్థితికి వచ్చి కూర్చుందనమాట. అంటే అది కొంచెం ఈగోతో ఇంక నేను ఇంట్లో ఉంచేస్తాను. ఎంత పెంచారంటే రూ. 75 పెంచారు ఒక టికెట్ మీద. జస్ట్ వెరీ రీసెంట్‌లీ 'బాహుబలి' యానిమేటెడ్ సిరీస్ అనేది ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ మాట చెప్పారు. The number of tickets that were sold for the biggest film ever in the country is 10 crores. Okay. Of 120 crore people, the tickets sold were 10 crores. So there are 110 crore people who Who have not didn't watch the witnessed it. film in theaters. So just look at the numbers. సో చూసారా జస్ట్ 10 కోట్ల మంది మాత్రమే చూసారు. ఆ టైంలో వీళ్ళు ఇలాంటి ఫార్ములాని ఏమీ పాటించలేదు. అంటే టికెట్ రేట్స్ అనేవి ఇంక అంటే ఒక మ్యాక్స్ ఆఫ్ ది కలెక్షన్ వచ్చిన తర్వాత సగం రేట్‌కి మనకి డ్రాప్ చేసేసి అనౌన్స్ చేయటం ఇలాంటి అప్పుడేమి అంత హ్యూజ్‌గా జరగలేదు. అందుకనే సిట్యుయేషన్స్ తగ్గట్టుగా మనం బాల్‌ని మూవ్ చేసినప్పుడు హ్యూజ్ అడ్వాంటేజ్ మనకి ఇంకా పెరుగుతానే ఉండిద్దనమాట. ఇన్ ది నియర్ ఫ్యూచర్ ఆల్సో కలెక్షన్ రికార్డులు 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు ఇది గొప్పలు చెప్పుకోవడం కాకుండా ఫుట్ ఫాల్స్ అనేవి మేము ఇంత విపరీతంగా తీసుకొచ్చాం. ఇది రికార్డ్స్ కింద చూయించుకుంటే ఆ ప్రొడ్యూసర్‌కి కానీ, డైరెక్టర్‌కి కానీ, యాక్టర్‌కి కానీ కాలర్ ఎగరేసుకునే మూమెంట్ అదవుతుంది. ఈ రికార్డుల కంటే. ఎందుకంటే రికార్డ్స్ అనేవి కామన్. కానీ ఫుట్ ఫాల్స్ అనేవి రెగ్యులర్‌గా తెప్పించే దానికంటే మీరు డబుల్, ట్వైస్, 10 టైమ్స్ మోర్ తెప్పిస్తే అది మీకు ఇంకా ప్రౌడ్ మూమెంట్ అది. అట్ ది సేమ్ టైమ్ కలెక్షన్స్ పరంగా కూడా ఎంతో తేడా అయితే ఉండిద్దనమాట. సో రైట్ నౌ కల్కి మూవీ టీమ్ చేసిన మిస్టేక్ ఏందంటే కల్కి మూవీకి ఎంతో దీనమ్మ జీవితం చెప్పలేనంత పొటెన్షియల్ ఉంది. క్లాష్ లేదు. ఎంతో హ్యూజ్ అడ్వాంటేజ్ ఉంది. అక్రాస్ ద ఇండియా. ఒక్క చోట కాదు. అందులోనూ ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి మంచి స్టార్ యాక్టర్స్‌ని కూడా పిక్ చేసుకున్నారనమాట. సరే వాళ్ళకేమన్నా సినిమాలో ఏమన్నా చీప్ రోల్, ఏమన్నా తక్కువ రోలా అంటే కాదు. కమల్ హాసన్ గారిది అసలు కంటెంట్ వచ్చిన దగ్గర నుంచి విపరీతంగా నచ్చేసింది, మెచ్చుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్ గారిది అసలు ఆయన కెరియర్‌లో అసలు ఆయన ఇంకా విపరీతంగా ఆనందపడుతున్నాడు, విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన కూడా. సో ఆ రెస్పెక్టివ్ ఇండస్ట్రీస్ నుంచి తీసుకున్న పెద్ద స్టార్స్ అందరికి కూడా చాలా మంచి రోజులు దక్కినాయి. ఇంకా వీళ్ళు చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే అంటే ఓకే ఇది బిగ్ బడ్జెట్ మూవీ, ఎంతో కొంత విపరీతంగా మనం లాగేసుకోవాలి అంటే ప్రతి ఒక్క ఎలా ఆలోచిస్తారంటే దొరికినంత లాగేద్దాం, 1 వీక్‌లోనే దొరికినంత లాగేద్దాం, పెట్టినంత లాగేద్దాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ మనది ఇప్పుడు కంటెంట్ బాగుంది కదా, కంటెంట్ బాగున్నప్పుడు లాంగ్ రన్‌కి మనం సెట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా. సో ప్రతి ఒక్కరు తెలుసు టాలీవుడ్‌లో, టీఎఫ్ఐలో అవుట్ ఆఫ్ ది బాక్స్ జానర్స్ అనేవి అంత 100% వర్కౌట్ అవ్వవు. కానీ ఇక్కడ సినారియో అది కాదు. అలవాటు అవ్వాలని చెప్పేసి మొదటి ఫిల్మ్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి రిలీజ్ ముందు దాకా కల్కి ఏంటి, ఈ వరల్డ్ ఏంటి, ఆ టైర్ ఏంటి, స్క్రాప్ ఎపిసోడ్స్ అని చెప్పేసి యానిమేటెడ్ సిరీస్‌తో సో ఇలా మనకి అన్నిటిని కూడా స్లోగా మనకి ఫీడ్ చేస్తూ రిలీజ్ ముందు దాకా మనకి ప్రాపర్‌గా సెట్ చేశారనమాట. సో ఇక్కడ మనకి ఎంత క్లారిటీగా పెట్టినా కానీ రిలీజ్ రోజు మనం థియేటర్‌లో మూవీ చూసేటప్పుడు కూడా మనకి అంతే ఎఫెక్టివ్‌గా
ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ అడ్వాన్స్ టెక్నాలజీని, మన హిస్టరీని, మైథాలజీని, ఆ క్యారెక్టర్స్ని తీసుకొచ్చినప్పుడు కూడా చాలా కన్విన్సింగ్గా, మళ్ళీ ఎటువంటి బ్యాడ్ క్లాష్ లేకుండా ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేశారా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అది కూడా సక్సీడ్ అయ్యారు. కానీ ఆడియన్స్ అనే వాళ్ళు రైజింగ్లో ఉన్నప్పుడు దాన్ని పుల్ చేయడంలో ఎక్కడ ఫెయిల్ అయ్యారు తెలుసా? టికెట్ రేట్స్ అనేవి, అంటే ఆబ్వియస్గా హై బడ్జెట్స్ కాబట్టి కొంచెం రేట్స్ అనేవి పెంచుకుంటాం, దాని తప్పులేదు. కానీ అది ఒక లిమిట్ దాకా ఉండకుండా ఈగోకి పోయి ఇంకా నేను ఇంతే కూర్చుంటా అని చెప్పేసి 2.5 వారాల పాటు ఇంకా రీసెంట్గా ఇండియన్ 2 వచ్చిన తర్వాత టికెట్ రేట్స్ అనేది తగ్గించారనమాట. అందరికి తెలుసు ఆ మూవీ అనేది బిగ్ బడ్జెట్ 600 కోట్ల ఖర్చు పెట్టారు. ఎస్, ఇవన్నీ అందరికి తెలుసు. కానీ దానికి తగ్గట్టే మనకి పుల్ ఆఫ్ చేసే అంత స్టామినా ఉన్న యాక్టర్స్ కూడా మనకి మూవీలు అయితే ఉన్నారనమాట. ఓకే, ఒక 1 వీక్ పాటు హైక్స్ ఉన్నా కానీ ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకి సినిమా కంటెంట్ బయటకు వచ్చింది, చిన్న చిన్న క్లిప్స్ అనేవి విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి, అందరూ కూడా ఎగబడుతున్నారు అనమాట. నేను రివ్యూలో కూడా చెప్పాను 1000 కోట్లు ఈజీగా కొట్టేసి ఇది అసలు దాంట్లో డౌట్ లేదని చెప్పేసి. అండ్ రీసెంట్గా మనకి పోస్ట్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట 1000 కోట్లు కొట్టిందని చెప్పేసి. కానీ మనకి ఏదైతే ఆ 1000 కోట్లు కొట్టిన పోస్ట్ మనకి రిలీజ్ చేశారో ఆ రోజు ఆ టైంలో మనకి కలెక్షన్స్ అనేవి 1150, 12 కూడా దాటే కరెంట్లీ ఇప్పుడు ఈ ప్రోగ్రెస్లో ఉండేదన్నమాట. అంటే వాళ్ళు కంఫర్టబుల్గా చేసుకుని ఉంటే, ఎందుకంటే మనకి ఫుట్ ఫాల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి కదా. బట్ ఎప్పుడైతే ఇంకా 10 days తర్వాత నుంచి కూడా రేట్స్ అనేవి తగ్గకుండా ఇంకా అంతే ఉంచేసారు అనుకోండి మొండిగా, అంటే అప్పుడు స్లోగా అందరూ కూడా డిసైడ్ అయిపోతూ ఉంటారనమాట. అరే ఏంటి రేట్స్ తగ్గట్లేదు, ఇంకా సర్లే మనం ఓడిట్లో చూసుకుందాం అని అలా ఫిక్స్ అయిపోతారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంది, లేటర్ మీరు తగ్గించినా కానీ అది వాడి దగ్గరికి రీచ్ అయ్యేదాకా వాడు ఇంకా దాని వైపు చూడడు, ఎందుకంటే రేట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అలా ఇంకా పక్కన పెట్టేసుకుంటారు అనమాట. బట్ ఎప్పుడైతే మీరు ఆ 10 days తర్వాత నుంచి రేట్స్ అనేవి కనుక కంఫర్టబుల్గా చేసుకుని ఉంటే, ఆన్లైన్లో మనకి మంట అంటుకోవడం పెద్ద విషయం కాదు. గ్రౌండ్ లెవెల్లో ఒక్కసారి కనుక ఫైర్ అంటుకుంటే రైజింగ్ టైంలో అది అంటుకుంటానే ఉంటుంది అనమాట విపరీతంగా. అందులో టికెట్ రేట్స్ అనేవి కంఫర్టబుల్గా ఉన్నాయి, ఫ్యామిలీస్తో హ్యూజ్గా వస్తూనే ఉంటారు. ఫుట్ ఫాల్స్ అనేవి 10 times 50 times అనేవి పెరుగుతూనే ఉంటాయి. అందులోనే మీరు ఇంకా ఏం చేస్తున్నారు, ఆ బుజ్జిని, ఆ ట్రక్ని, విజయవాడ, హైదరాబాద్ ఇంక మొత్తం అట్లా. సో జనాలకి ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్. అంటే ఆ ట్రక్స్కి మీరు ఆ రేట్స్ అనేది తగ్గించేసాం, ఇంత ఇప్పుడు రైట్ నో ఇంత ఉందని పెట్టారు అనుకున్న ప్రైస్, అలా కూడా మనకి వైరల్ అయిపోతూ ఉంటాయి. సో మీరు వెహికల్స్ని కూడా తిప్పారనమాట అంత హ్యూజ్గా చేసి. కానీ అంత హ్యూజ్ ఆడియన్స్ని మీరు ఆ జస్ట్ ఒక రేట్స్ అనేవి ఈగోతో ఇండియన్ 2 వచ్చేదాకా అంతే ఉంచారు. బట్ ఇప్పటికి కూడా సునామీలాగా ఎగబడే రేంజ్లో జనాల్ని థియేటర్స్కి తీసుకొని రావచ్చు. అంటే ఇప్పుడు నేను వీడియో పెట్టే టైంకి అది చేదాటిపోయిందండి. లాస్ట్ వీక్ మనకి ఇండియన్ 2 రిలీజ్కి ముందు అక్రాస్ ది ఇండియా హ్యూజ్ వీడియో అనౌన్స్మెంట్స్తో టికెట్ రేట్స్ అనేవి మేము హాఫ్కి కట్ చేసామని చెప్పేసి అనౌన్స్ చేశారు అనుకోండి, అది మంట మామూలుగా అంటుకోదు గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే మీరు ఆల్రెడీ వెహికల్స్ పెట్టి మొత్తం తిప్పేసేసారు, అందరికీ అవగాహన వచ్చింది, టికెట్ రేట్స్ని కూడా మేము తగ్గించామని చెప్పేసి ఒక్కసారి హ్యూజ్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే సునామీలాగా ఎగబడతారు, మామూలుగా మొత్తం కొట్టుకుపోతాం ఇంకా అన్నీ. ఇంకా అంటే ఇది జనరల్గా బెంగళూరులో మీ అందరూ తెలుసు, బెంగళూరులో రేట్లు అనేవి తడిచి మోపడైతే సో అక్కడ వాళ్ళకి కూడా తక్కువైంది అంటే దీని అమ్మ జీవితం అసలు జస్ట్ ఇమాజిన్. ఎందుకంటే అక్కడ జనరల్గా రేట్లు తగ్గవన్నమాట, ఏదో ఒక అద్భుతం జరగాలి అసలు. అలా మీరు ఈ 3 days పార్టీ ఉండేది, ఒక 4 days పార్టీ ఉండేది, ఇలాంటి ఒక స్ట్రాటజీని కూడా ప్లే చేయొచ్చు కావాలంటే. ఇలా కూడా మీకు హ్యూజ్ ఎఫెక్ట్ అనేది పడిద్ది ఫుట్ ఫాల్స్ అనేవి విపరీతంగా ఇంక్రీజ్ చేయడంలో. సో మొదట్లో మీకు క్లిప్ ప్లే చేసే కదా, బాహుబలి లాంటి మూవీనే 10 కోట్ల మంది చూశారు, 120 కోట్ల మంది రాజమౌళి గారు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం. సో మీరు వెహికల్స్ చేతిలో పెట్టుకొని ఇన్ని రిసోర్సెస్ పెట్టుకొని ఒక 1000 కొట్టేసింది, బట్ ఇలా పుల్ ఆఫ్ చేసుకునే అవకాశం ఎంతో ఉంది. అట్ ది సేమ్ టైం ఓవర్సీస్లో కూడా ఒకరోజు అప్డేట్స్ వీడియోస్లో నా కాపం మొత్తం చూపించా కదా, అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్లో మాత్రమే మనకి ఓవర్సీస్లో 20 million 30 million ఇలాంటివే కొడతాయని చెప్పాను మీకు. కలికి ఇప్పుడు డూయింగ్ ది సేమ్. ఇది ఇప్పుడు 20కి క్లోజ్లో ఉంది, 20 కొట్టేసిద్ది డౌట్ లేకుండా, 30 కూడా కొట్టిద్ది. కానీ వీళ్ళే అక్కడ ప్రమోషన్స్ చేయాలి, టికెట్స్ అనేవి కొంచెం అఫోర్డబుల్గా మార్చాలి. హనుమాన్ మూవీ టీం వాళ్ళు కూడా అదే స్ట్రాటజీ ప్లే చేశారు, ఓవర్సీస్లో కూడా రేట్లు తగ్గించారనమాట అఫోర్డబుల్గా. వెస్టర్న్ ఆడియన్స్కి మనలాగే సేమ్, అరే ప్రపంచంలో అందరికీ ఇదే ఉండిద్దబ్బా, అఫోర్డబుల్గా ఉంటే పోవాలని చెప్పేసి. అంటే ప్రతి ఒక్క ఎలా ఆలోచిస్తారంటే దొరికినంత లాగేద్దాం, 1 weekలోనే దొరికినంత లాగేద్దాం, పెట్టినంత లాగేద్దాం, ఈ రేట్లు పెంచేసి ఇలా ఆలోచిస్తారనమాట. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ మంది ఇప్పుడు కంటెంట్ బాగుంది కదా, కంటెంట్ బాగున్నప్పుడు లాంగ్ రన్కి మనం స్కెచ్ చేసుకోవాలి. ఒక 10 days పాటు రేట్లు పెంచేసి తర్వాత స్లోగా తగ్గిద్దాం. ఓవర్సీస్లో కూడా అంతే, ఓవర్సీస్లో మనం హ్యూజ్ ఆడియన్స్ని క్యాప్చర్ చేయొచ్చు, అది అఫోర్డబుల్గా ఉంటేనే. ఇప్పుడు అవెంజర్స్, మార్వెల్ మూవీస్ ఇంకేమన్నా కానీ వాళ్ళు కూడా మేము బడ్జెట్లు పెట్టామని చెప్పేసి రేట్లు విపరీతంగా పెంచేసుకుని వచ్చేస్తారా?
కాదు. ఇప్పుడు మనకి అవతార్ అనేవి అన్ని బిలియన్స్ అనేవి అసలు నంబర్ 1గా అన్‌బ్రేకబుల్ రికార్డ్‌గా ఎందుకు ఉంది అంటే ఫుట్ ఫాల్స్ అండ్ అఫోర్డబుల్‌గా లాంగ్ రన్ చూసుకుంటారనమాట వాళ్ళు. అది చేసే పని వాళ్ళు. అందుకే వాళ్ళు అంత హైలో ఉంటాయి. ఎవరు కూడా బ్రేక్ చేయని రికార్డ్స్ కానీ ఫుట్ ఫాల్స్ పరంగా అక్రాస్ ది గ్లోబ్. సో మనం కూడా అదే ప్లే చేయాలి అంటున్నాను నేను. ఓవర్‌సీస్‌లో ఇప్పుడు 'కల్కి' మూవీ టీమ్ మీరు హ్యాపీగా ప్రమోషన్స్ చేశారనుకోండి. కంటెంట్ బాగుంది ఆబ్వియస్లీ. అక్కడ కూడా మంచి రిపోర్ట్సే వచ్చినాయి. అక్కడ వాళ్ళకి కూడా నచ్చింది. బట్ రేట్స్ అనేవి కంఫర్టబుల్‌గా మార్చేస్తే ఒక 1 వీక్ పాటు కనీసం గ్రౌండ్ లెవెల్ మంట అనేది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోద్ది. వాళ్ళు కూడా చూస్తారు. కంఫర్టబుల్‌గా ఉంది కదా అని చెప్పేసి. బట్ వీళ్ళైతే ప్రమోషన్స్ అనేవి చేయట్లేదు. అంటే ఇండియాలో చేయకపోయినా పర్లేదబ్బా. ఎందుకంటే అందరికి స్టార్స్ తెలుసు కాబట్టి. బట్ ఓవర్‌సీస్‌లో మన మీద పెద్ద తోపులం కాదు. ఎళ్లి ప్రమోషన్ చేసుకోవాలి ఖచ్చితంగా అక్కడైతే. సో అలాగా 'కల్కి' అనేది వర్స్ట్ మూవ్ ప్లే చేసిందనమాట చేతిలో ఎన్నో ఈ పాటికైతే అంటే ఇంకా లాంగ్ రన్‌కి ఫిల్మ్ మనకి 3 మంత్స్ దాకా ఓటీటీలోకి రాదు. మనకి ఒక లాంగ్ రన్‌కి ఇదే స్ట్రాటజీ అంటే అఫోర్డబుల్‌గా సగం ప్రైస్ డ్రాప్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఇంకొక 500 కోట్లు వచ్చేస్తాయి. అంటే లాంగ్ రన్ గురించి చెప్తున్నాను నేను. మళ్ళీ షార్ట్ రన్ గురించి కదా లాంగ్ రన్ గురించి చెప్తున్నాను. అక్రాస్ ది ఇండియా హాఫ్ తగ్గించిన లేదంటే ఒక 175 ఉన్నదాన్ని 140కి చేసిన 130కి చేసిన ఇలా హాఫ్‌కి తగ్గించినా కానీ ఈజీగా వచ్చేస్తాయి. లాంగ్ రన్‌కి చెప్తున్నాను. లాంగ్ రన్‌కి. అంటే అది రైజింగ్ ఉన్న టైంలో ఇప్పటికి లేట్ అయిపోయింది చెప్పాక ఇంతకి. అది మనకి ఇండియన్ 2 ఉన్న టైంలో అంతకుముందు వీక్ కన్నా చేస్తుంటే ఫుట్ ఫాల్స్ పరంగా మనకి 100 టైమ్స్ మనకి ఇంకా పెరుగుతూనే ఉండేది. అది గర్వంగా రికార్డ్‌లాగా చూయించుకోవచ్చు. ఎందుకంటే అది నువ్వు తప్ప ఇంకెవడు చేయలేడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా లాంగ్ రన్ చూసుకోరు. పెట్టిన వీక్‌కే మొత్తం లాగేసుకుందాం చూస్తారనమాట. సో ఫుట్ ఫాల్స్ దగ్గర దెబ్బ పడిద్ది ఖచ్చితంగా. సో 'కల్కి' టీమ్ అయితే ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకుందనమాట. సో నెక్స్ట్ వచ్చే పాన్ ఇండియా మూవీస్‌లో 'పుష్ప 2', 'ఓజీ', 'గేమ్ చేంజర్', 'దేవర' ఇంకా ఎక్సెట్రా. సో వీళ్ళల్లో ఎవరు సక్సీడ్ అవుతారో అంటే మనకి అందరిలాగే దొరికినంత దోచేసుకుందాం, టికెట్ రేట్లు పెంచేసి ఇలా కాకుండా స్ట్రాటజికల్‌గా లాంగ్ రన్ చూసుకొని ఎవరు ఫుట్ ఫాల్స్ పరంగా భయంకరంగా మనల్ని థియేటర్స్‌కి ఆడియన్స్‌ని రప్పిస్తారు. సో రప్పించినప్పుడు ఆబ్వియస్‌గా కలెక్షన్స్ పరంగా కూడా మనకి ఎంతో డిఫరెన్స్ ఉండిద్ది. నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరు ఎంత డిఫరెంట్‌గా స్ట్రాటజీస్‌ని ప్లే చేసి టికెట్స్ రేట్స్ పరంగా మళ్ళీ కట్ ఆఫ్ చేయడం పరంగా ఇట్లా సో ఎవరు డిఫరెంట్‌గా స్ట్రాటజీస్‌ని ఫాలో చేసి హెవీగా పుల్ ఆఫ్ చేస్తారో చూద్దాం. సో ఇంత హ్యూజ్‌గా వీడియో ఎక్స్‌ప్లనేషన్‌లో మొత్తం చెప్పాను. ఎంత మనకి పొటెన్షియల్ ఉందా అని చెప్పేసి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఫిల్మ్స్‌లో ఎవరు మనకి అంత హ్యూజ్‌గా మనకి చూపిస్తారు. అండ్ యప్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you in the next